సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఇంతకుముందు మన అధ్యక్షులు చెప్పినట్టు, మన ఎమ్మెల్యే గారు జిఎంఆర్ గారు చెప్పినట్టుగా ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగాలి. ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది, ఒక చేతగాని ప్రభుత్వం, విదేశీ శక్తులకు దాసోహం అన్న ప్రభుత్వం, వాళ్లకు భయపడే ప్రధానమంత్రి, అలాగే దేశ ప్రజల నడ్డి విరిచే ప్రధానమంత్రి. ఈ పాలనను మనం అందరం కూడా కలిసి అంతం చేయాల్సిన బాధ్యత ఉంది. 2004లో ఎట్లయితే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు అధికారం తీసుకురావడానికి ప్రయత్నం చేసినరో, ఈ 2.5 సంవత్సరాలు మనం కూడా అదే పని చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ నిరసనలు, ప్రభుత్వం మీద వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు పనిచేసిన తీరు ఖచ్చితంగా పేద మధ్యతరగతి వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చింది. కూరగాయల ధరలు ఆకాశానికి అంటినాయి, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటినాయి. ఏమన్నంటే పెట్రోల్ ధరలు పెరిగినాయి, గల్ఫ్లో సంక్షోభం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకంటే పెద్ద సంక్షోభం ఉన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $120 ఉన్నా కూడా మనకు 60 రూపాయలకు 65 రూపాయలకే డీజిల్ ఇచ్చింది. కొన్ని లక్షల కోట్ల భారాన్ని ప్రభుత్వం తన మీద వేసుకుంది. అప్పుడు ఎటువంటి పన్నులు కూడా విధించలే. కానీ తెలివైన ఆర్థిక క్రమశిక్షణ పాటించి అప్పుడు మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారు సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఒక వ్యూహాత్మకంగా రాజనీతిజ్ఞతతోటి వ్యవహారం చేసి అనుభవం ఉన్నది, ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు దేశ ప్రజల మీద భారం పడనీయలే. కానీ అనుభవం లేని వ్యక్తి, కేవలం మతాల మధ్యన చిచ్చుబెట్టి, కులాల మధ్యన చిచ్చుబెట్టి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఆయనకు కానీ ఈ దేశ సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పి ఇంకా కూడా అనుభవం రాలే. 12 సంవత్సరాలు అయింది. ఈ దేశానికి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవడంలో, ఈ దేశాన్ని సరైన రీతిలో నడపడంలో వారికి ఇంకా ఎన్ని రోజులైనా అనుభవం రాదు, అనుభవం లేదు, వాళ్ళకు చేత కాదు అన్న విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు పెట్రోల్ ధర $100 అయింది, అది $120 కూడా కావచ్చు. దానికి కారణం గల్ఫ్ సంక్షోభం, యుద్ధం అని చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఎప్పుడు ఏదో రకంగా ఎక్కడో చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణం చెప్పి మన దేశ ప్రజల నడ్డి విరుస్తున్న దాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటూ ఉన్నారు. కేవలం పెద్ద పారిశ్రామికవేత్తల కోసం పాలసీలు చట్టసభల్లో నిర్మాణం చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతూ ఆ ధనాన్ని తీసుకొచ్చి ఎలక్షన్లలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దీన్ని ఇక్కడితో ఆపకుంటే రాబోయే రోజుల్లో మనం నష్టపోతాం, భవిష్యత్ తరాలు కూడా నష్టపోతాయి అన్న విషయాన్ని ఈరోజు మన కార్యకర్తలు గ్రామాన తీసుకుపోవాలి. వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దేశం మనల్ని రోడ్ల మీదకి రావాలని కోరుకుంటా ఉంది, వాళ్ళ పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉంది, వాళ్ళ పక్షాన గట్టిగా ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటా ఉంది. ముఖ్యంగా యువత ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళ పక్షాన మనం నిలబడితే ఖచ్చితంగా భారతదేశంలో అధికారం కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలకు వస్తుంది. ఈరోజు ప్రధానమంత్రిగా మచ్చలేని వ్యక్తి, అన్ని వర్గాలను సమభావంతో చూసే వ్యక్తి, అందరినీ ప్రేమతో పలకరించే వ్యక్తి రాహుల్ గాంధీ గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూసినాం, పెద్ద మనిషి అనుకొని మోడీ గారికి అధికారం ఇచ్చినప్పుడు 2014లో తెలవక ఇంకా 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఇంకా చాలు, ఎవరికైనా ఒక 2 సార్లు అధికారానికి ఇస్తే ఆ మనిషి ఏందో, లోతుపాట్లు ఏందో తెలిసిపోతాయి. అమెరికాలో కూడా 2 సార్లే అధ్యక్ష పదవికి అర్హులవుతారు, అంటే కేవలం 8 సార్లే అధ్యక్ష పదవిగా ఉంటారు. మరి అంత అభివృద్ధి చెందిన దేశం అమెరికా, సంపన్న దేశం, మేధావులు ఉన్న దేశం కదా. మరి వాళ్ళు ఎందుకు 3 సార్లు 4 సార్లు ఒకే వ్యక్తిని పదవిలో కూర్చోబెట్టాలనుకోలే? రాజ్యాంగబద్ధంగా 2 సార్లే పరిమితం చేసిందంటే ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు 2 టర్మ్స్ తోటి అయిపోతాయి, ఆయన ఆలోచన శక్తి కూడా అడుగంటిపోతుంది. అందుకే ఇక్కడ కూడా 3 సార్లు అవకాశం వచ్చింది మోడీ గారికి. భారతీయ జనతా పార్టీకి ప్రజలకు గొప్పగా చేసిందేం లేదు. ప్రజల బతుకులు భారం అవుతూ ఉన్నాయి, పన్నులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి కూడా పాలకాడు నుంచి ప్రతి ఒక్కటి తినే వస్తువులు, ట్రాన్స్పోర్టు అన్నీ కూడా భారం అయిపోతూ ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితి వచ్చింది. పేద వర్గాల ప్రజలు కూలీ నాలి చేసుకొని బతుకుదాం అనుకున్నా
ఆ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి జయరామ్జీ శ్రీరామ్జీ అని చెప్పి గమ్మత్ పేర్లు పెట్టి దాన్ని కూడా 60 రోజులకే కుదించింది. ఇట్లా ప్రతి సందర్భంలో ఇటు పట్టణ ప్రాంతం వాళ్ళకు కావచ్చు, గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కావచ్చు, పేద మధ్యతరగతి వర్గాల మీద కక్షగట్టిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యామ్నాయ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలైందని చెప్పి మనం అందరం కూడా భావించాలి. నేను పార్టీ నాయకులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ, ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ 2.5 సంవత్సరాలు మనము ఏకదాటి మీద పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ చేస్తున్న మంచి పనులను, గతంలో చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమము ఏ కార్యకర్త కూడా వాళ్ళ బాధ్యతగా గుర్తించి వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ బస్తీల్లో ఈ కార్యక్రమం మొదలు పెడితే తప్ప మనం భారతీయ జనతా పార్టీ అనే ఒక వేళ్ళూనుకున్న పార్టీని కావచ్చు, ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న నాయకత్వాన్ని కానీ ఓడించలేం. దేశ ప్రజల కోసం మనం ఈ త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నారు, మన మీద ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఆ దిశలో మన అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఇంత ఎండ ఉన్నా, ఉక్కపోత ఉన్నా మీరందరూ కూడా మీ గ్రామాల నుంచి వచ్చిండ్రు, మీ బస్తీల నుంచి వచ్చిండ్రు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిండ్రు. దీన్ని జయప్రదంగా నిర్వహించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, మన పోరాటం ఈ రోజుతోటి మొదలవుతుంది అన్న విషయాన్ని మనం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది.